వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 18, 2020కి సంబంధించినటువంటి సమాచారాన్ని పరిశీలిద్దాం. సో ఈ వీడియోని ఈ విధంగా చేయడం గల కారణం కాస్త బయట ఉండిపోవటం వల్ల అక్టోబర్ 18కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ విధంగా చేయటం జరుగుతుంది అన్యదా భావించొద్దు. సో ఫస్ట్ వన్, కాన్సెప్ట్ నెంబర్ 1, ఉపాధి కూలీల వేతనం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 229.72 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపాధి కూలీల వేతనం, రోజువారీ వేతనం అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 229.72 రూపాయలు ఇస్తున్నట్లుగా ఇటీవల మనకి పేపర్లో న్యూస్ రావడం అనేది గమనించాలి. సో కాబట్టి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి కూలీల వేతనం అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 229.72 రూపాయలుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, ఉమర్గుల్. ఈ ఉమర్గుల్ అనేటువంటి పాకిస్తాన్ యొక్క పేస్ బౌలర్, ఫాస్ట్ బౌలర్ ఉమర్గుల్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉమర్గుల్ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు. సో అన్ని ఫార్మేట్లలో కూడా ఈయన రిటైర్మెంట్ను ప్రకటించడాన్ని గమనించాలి. అయితే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అని పిలుస్తాం. అదేవిధంగా ద టర్మ్ పాకిస్తాన్ వాజ్ కాయిన్డ్ బై, పాకిస్తాన్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది చౌదరి రెహమత్ అలీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా గ్వాదర్ పోర్ట్ అనేది పాకిస్తాన్లో ఉంది. పోలియో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడే దేశము పాకిస్తాన్ యొక్క జాతీయ గీతంగా క్వామీ తరానాను గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క జాతీయ జంతువు మార్కోర్ అనేది ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ వైల్డ్ గోట్. ఒక మేక లాంటి జంతువు, ఒక మేక వైల్డ్ గోట్ని మనం మార్కోర్ అని పిలుస్తాం. దట్ ఈస్ ఎ నేషనల్ యానిమల్ ఆఫ్ పాకిస్తాన్గా మనం పిలవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్తో అత్యధిక భూ సరిహద్దును కలిగినటువంటి ప్రస్తుత భారతదేశ రాష్ట్రము రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకనగా జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతం అయింది కావున పాకిస్తాన్తో ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. అదేవిధంగా 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలలో 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 పంజాబ్ మనకి తెలిసిందే. అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా మధ్య 4 యుద్ధాలు 1947, 1965, 1971, 1999 4 యుద్ధాలు గుర్తుపెట్టుకోవాలి. 1947, 1965, 1971, 1999గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రెండవ దేశం కూడా పాకిస్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశము ఇండోనేషియా మనకి తెలిసిందే. సో దీంతోపాటు మనకి ఈ పాకిస్తాన్లోని ముఖ్యంగా గిల్గిట్ బెల్చిస్తాన్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ బెల్చిస్తాన్లో మనకి మెహర్గర్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ మెహర్గర్ అనేది ముఖ్యంగా పశుపోషణ తొలిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. అదేవిధంగా వ్యవసాయము కూడా తొలిసారిగా ఈ ప్రాంతంలోనే చేయబడడం జరిగింది. కొండల తయారీ కూడా ఈ ప్రాంతంలో చేయబడడం జరిగింది. మెహర్గర్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ పాకిస్తాన్ కంట్రీ. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మరియు ఉర్దూ అనేవి అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. అలాగే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్గా పిలువబడే వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఉమర్గుల్, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, పింగళి వెంకయ్య జీవిత చరిత్ర. ఈ పింగళి వెంకయ్య జీవిత చరిత్రని ఇటీవల కాలంలో జీవీఎన్ నరసింహం ఈ పుస్తకాన్ని రాయడాన్ని గమనించాలి. మనకు తెలిసింది జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 1931లో ఈ జాతీయ పతాకాన్ని గుర్తించడాన్ని మనకి తెలిసిందే. 1931గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ పింగళి వెంకయ్య రూపొందించినటువంటి ఈ పతాకం ఏదైతే ఉందో దీన్ని స్వరాజ్ ఫ్లాగ్ అని మనం పిలుస్తాం. 1931లో అడాప్ట్ చేయడం జరిగింది. అయితే రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని 1947 జూలై 22వ తారీఖున ఈ జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించడాన్ని గమనించాలి. అయితే పింగళి వెంకయ్య ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని భట్ల పెనుమర్రు ఈ భట్ల పెనుమర్రు అనేటువంటి ప్రాంతంలో జన్మించడాన్ని గమనించాలి. సో ఆగస్టు 2 ఈయన యొక్క జయంతిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పింగళి వెంకయ్య యొక్క స్వగ్రామము భట్ల పెనుమర్రు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సమీపంలో ఉంటుంది.
జాతీయ పతాక రూపశిల్పిగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ జాతీయ పతాకాన్ని ముఖ్యంగా కర్ణాటకలో తయారు చేస్తారు. ముఖ్యంగా హుబ్లీ కేంద్రంగా ఈ జాతీయ పతాకాన్ని తయారు చేయడాన్ని మనకి తెలిసిందే. అయితే జాతీయ పతాకంలో 3 రంగులు వర్ణించినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 మనకి నవీన్ జిందాల్ కేసు కూడా మనకి తెలిసిందే. ఈ ఫ్లాగ్ని ఏ విధంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు నవీన్ జిందాల్ కేసులో తీర్పు చెప్పడం కూడా మనకి తెలిసిందే. ఇది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు పింగళి వెంకయ్యకి సంబంధించి. సో పింగళి వెంకయ్య అనేసరికి వెంటనే గుర్తుకు రావాల్సింది జాతీయ పతాక రూపశిల్పి బట్ల పెనుమర్రు. ఇలాంటి గొప్ప మహానీయుడికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు భారతరత్న కాదు కదా. సో కనీసం ఈయనకి ఒక గౌరవ మర్యాద పూర్వకంగా కూడా ఏమీ చేసింది లేదు. ఈయన కూడా పేదరికంతో చనిపోయాడంటే మనం ఆశ్చర్యానికి గురికాక తప్పదు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4, మేరీ సహేలీ. ఈ మేరీ సహేలీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆర్పిఎఫ్, ఐ మీన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మేరీ సహేలీ అనగా మై ఫ్రెండ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రత కొరకు ఈ మేరీ సహేలీ అనేటువంటి కార్యక్రమాన్ని ఆర్పిఎఫ్ చేపడతా ఉంది. అదేవిధంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా మహిళల భద్రతకు ఉద్దేశించి 182, రైల్వేలో ప్రయాణించే ఈ మహిళల భద్రతకు ఉద్దేశించినటువంటి హెల్ప్ లైన్ కూడా ఉంది. 182గా గుర్తుపెట్టుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి 1872లో ఆర్పిఎఫ్ అనేది న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఏర్పడింది. ప్రస్తుత దీని యొక్క డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 5, జెసిండా ఆర్డెన్. న్యూజిలాండ్కి రెండవసారి తిరిగి ఈవిడ ప్రధానిగా ఎన్నికవడాన్ని గమనించాలి. రెండవసారి న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెన్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 6, విశాల్ వి శర్మ. విశాల్ వి శర్మ ఈజ్ ద నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యునెస్కో. యునెస్కోకి శాశ్వత భారత ప్రతినిధిగా నియామకం జరిగింది. విశాల్ వి శర్మగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా సింపుల్గా అంబాసిడర్ టు యునెస్కో గా కూడా ఈయన చెప్పవచ్చు. యునెస్కో యొక్క నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియాగా విశాల్ శర్మ ఎన్నికవడాన్ని గమనించాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అని అడగచ్చు, లేదా అంబాసిడర్ టు యునెస్కో అని అడగచ్చు. విశాల్ వి శర్మ. మరి యునెస్కో ఎప్పుడు ఏర్పడింది, యునెస్కో ఏ సంవత్సరంలో ఏర్పడింది, యునెస్కో హెడ్ క్వార్టర్స్, యునెస్కో డైరెక్టర్ జనరల్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ 7th వన్, ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ అనేటువంటి గ్రంథకర్త శశి థరూర్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కపిల. ఈ కపిల అనేటువంటి క్యాంపెయిన్ని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. సో ముఖ్యంగా ఈ కపిల యొక్క అబ్రివేషన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. కపిల అనేటువంటి కపిల అనేటువంటి దానిలోనే మీనింగ్ ఉంది. సో కపిల అనేటువంటి క్యాంపెయిన్ ఇటీవల కాలంలో ఎవరు స్టార్ట్ చేశారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. నెక్స్ట్ 9th వన్, కౌముది మున్షి. ఈమెను నైటింగేల్ ఆఫ్ గుజరాత్గా మనం పిలుస్తాం. కౌముది మున్షి నైటింగేల్ ఆఫ్ గుజరాత్ సాంగ్స్ గట్ట పాడుతూ ఉంటుంది. ఈమె చనిపోవడాన్ని గమనించాలి కోవిడ్ కారణంగా. అయితే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది సరోజినీ నాయుడు. ఈ విధంగా పిలిచింది మహాత్మా గాంధీ. అయితే భారత కోకిల అని సరోజినీ నాయుడుని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్గా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్కి తొలి గవర్నర్గా, దేశంలోని తొలి మహిళా గవర్నర్గా ఈమె పనిచేయడం జరిగింది. సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్కి తొలి గవర్నర్గా పనిచేయడం జరిగింది. 1925లో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం కూడా జరిగింది. ఆ విధంగా అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ కూడా ఈ సరోజినీ నాయుడు కాన్పూర్ సమావేశానికి 1925. అదేవిధంగా గోల్డెన్ థ్రెషోల్డ్ అనేటువంటి గ్రంథాన్ని, ఐ మీన్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, ఇది గోల్డెన్ థ్రెషోల్డ్ అని కూడా రచించడం జరిగింది. సరోజినీ నాయుడుగా గుర్తుపెట్టుకోవచ్చు. హైదరాబాద్లో ఈమె జన్మించడం కూడా మనకి తెలిసిందే. దిస్ ఈజ్ అబౌట్ సరోజినీ నాయుడు, ఐ మీన్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. అలా పిలిచింది మహాత్మా గాంధీ. భారత కోకిల అని పిలిచింది మటుకు రవీంద్రనాథ్ ఠాగూర్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గోల్డెన్ థ్రెషోల్డ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది కూడా సరోజినీ నాయుడు. 1925 కాన్పూర్ సమావేశానికి, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మహిళ సరోజినీ నాయుడు. నెక్స్ట్ 10th వన్, మై టౌన్ మై ప్రైడ్.
మై టౌన్ మై ప్రైడ్. ఈ మై టౌన్ మై ప్రైడ్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని రీసెంట్లీ అనౌన్స్డ్ బై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఈ మనోజ్ సిన్హా ఈ మై టౌన్ మై ప్రైడ్ అనేటువంటి ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ టు ప్రొవైడ్ గవర్నెన్స్ అట్ ది డోర్ స్టెప్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ పరిపాలన ఏదైతే ఉందో గవర్నెన్స్ని ప్రతి ఇంటి వద్దకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మై టౌన్ మై ప్రైడ్ అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మై టౌన్ మై ప్రైడ్, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ ఎన్ఎస్జీ 36 రైజింగ్ డే. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ 36 రైజింగ్ డేని అక్టోబర్ 16వ తారీఖున జరుపుకోవడాన్ని గమనించాలి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని పిలుస్తాం, లేదా బ్లాక్ క్యాట్స్ అని కూడా పిలవచ్చు. ఇది 1986లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం ఎస్ఎస్ దేశ్వాల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, దీన్ని మనం బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ 2020 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్. 2020 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. దిస్ అవార్డ్ ఇస్ గోస్ టు ఐశ్వర్య శ్రీధర్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ దిస్ అవార్డ్ ఐశ్వర్య శ్రీధర్గా గుర్తుపెట్టుకోవచ్చు. 2020 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 13th మిషన్ శక్తి. ఈ మిషన్ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఈ మిషన్ శక్తి అనేటువంటి కార్యక్రమం ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా మహిళల భద్రతకు ఉద్దేశించింది మిషన్ శక్తి. అయితే ఇదివరకే మనకి మిషన్ శక్తి అనేటువంటి పేరుతో యాంటీ శాటిలైట్ వెపన్ ప్రయోగించడం కూడా మనకి తెలిసిందే. కాబట్టి ఈ యాంటీ శాటిలైట్ వెపన్ అనేటువంటి దానికి పెట్టినటువంటి పేరును కూడా మిషన్ శక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పృథ్వీ 2. ఈ పృథ్వీ 2 అనేది మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ స్ట్రాటజిక్ మిసైల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే వ్యూహాత్మక క్షిపణి, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి తొలి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించబడే వ్యూహాత్మక క్షిపణి డిఆర్డిఓ డెవలప్ చేసింది పృథ్వీ 2గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒడిశాలోని బాలాసోర్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఆర్ చాందీపూర్ నుంచి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ చాందీపూర్ నుంచి దీన్ని ప్రయోగించడాన్ని గమనించాలి. పృథ్వీ 2 దీని యొక్క పరిధితో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ హంగరీ రాజధాని బుడాపెస్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రస్తుత తాత్కాలిక మధ్యంతర అధ్యక్షుడిగా ఎవరి నియామకం జరిగిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ అనేది హెడ్ క్వార్టర్స్ బుడాపెస్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, హంగరీ రాజధాని. ఇది మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 18, 2020కి సంబంధించినటువంటి సమాచారం. మరింత సమాచారంతో రేపు కలుద్దాం. దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ గట్రా తీసుకుంటే తీసుకోవచ్చు. ఈరోజు ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి గమనించండి. ఉపాధి కూలీల వేతనం ఏపీలో అత్యధికం 229.72 రూపాయలు. అలాగే ఉమ్మర్గుల్ పాకిస్తాన్ క్రీడాకారుడు, ఈయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. పింగళి వెంకయ్య జీవిత చరిత్ర రాసింది జీవీఎన్ నరసింహం. పింగళి వెంకయ్య ఆగస్టు 2వ తారీఖున జన్మించడం మనకి తెలిసిందే. బట్లపెనుమర్రు అని చెప్పాను, కృష్ణా జిల్లా. అలాగే మేరీ సహేలి ఆర్పిఎఫ్ కార్యక్రమం ఇది. జెసిండా ఆర్డెన్ న్యూజిలాండ్ ప్రధాని. విశాల్ వి శర్మ బ్రాండ్ అంబాసిడర్ టు యునెస్కో. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ శశి థరూర్. కపిల రమేష్ పోఖ్రియాల్ స్టార్ట్ చేయడం జరిగింది, అబ్రివేషన్ చెప్పండి. కొమ్ముది మున్షి నైటింగేల్ ఆఫ్ గుజరాత్ చనిపోవడం జరిగింది, COVID-19. మై టౌన్ మై ప్రైడ్ అనౌన్స్డ్ బై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ 36 రైజింగ్ డే సెలబ్రేటెడ్ ఆన్ October 16. అయితే ఇది 1986లో ఈ సంస్థ ఏర్పడింది, మనకు తెలిసిందే. 2020 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. దిస్ అవార్డ్ గోస్ టు ఐశ్వర్య శ్రీధర్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ దిస్ అవార్డ్. మిషన్ శక్తి, దిస్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ బై ఉత్తరప్రదేశ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ సెక్యూరిటీ. నెక్స్ట్ పృథ్వీ 2 సర్ఫేస్ టు సర్ఫేస్ స్ట్రాటజిక్ మిసైల్, ఇండిజినియస్లీ డెవలప్డ్ మిసైల్ అని చెప్పాను. డిఆర్డిఓ తయారు చేసింది. డిఆర్డిఓ చీఫ్ మనకు తెలిసిందే జి సతీష్ రెడ్డి. IWF ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ బుడాపెస్ట్. ఇది
డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 18కి సంబంధించినటువంటి సమాచారం. సో థ్యాంక్ యూ. మీట్ యూ టుమారో with more current affairs and gender studies classes. Thank you.